ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంజీ మెజెస్టర్ డ్రైవ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. 2 గంటల తర్వాత దొరికింది ఆ కారు మనకు. కార్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్కాలంటే ఇన్ని స్టంట్లు వేయాలన్నమాట. హైట్ అయితే ఉంటుంది కార్ అనేది, బట్ లోపల మాత్రం కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక డైరెక్ట్ రోడ్ మీదకి వెళ్ళిపోయి డ్రైవ్ చేస్తే మాట్లాడుకుందాం. కార్లోకి ఎక్కగానే ఫస్ట్ మనకు అనిపించేది సీటింగ్ పొజిషన్ కదా. సీటింగ్ పొజిషన్ చాలా బాగుంది అండ్ మీరు హైట్ లో కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంటది. ముందు కార్లన్నీ పక్కన కార్లన్నీ వెళ్తుంటాయి కదా, అవన్నీ చిన్నగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఈ కార్ చాలా పొడుగ్గా ఉంటుంది. ఇది D+ సెగ్మెంట్ SUV అనమాట ఇది. అయినా కానీ దీని రైడింగ్ డైనమిక్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. చాలా ఈజీ ఉంటుంది, ఈజీగా మీరు డ్రైవ్ చేయొచ్చు వెహికల్ ని. నాకైతే అంత కష్టం అనిపించలేదు డ్రైవింగ్ విషయంలో మాత్రం. మనం ప్రస్తుతానికి ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది. కొచ్చి ఏరియాలో మనకు డ్రైవ్ ఇది ఇచ్చారు. ప్రస్తుతానికి ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది. సో మనం 0 to 100 అయితే పుష్ చేయడం, జస్ట్ ఏదో కారు ప్రశాంతంగా నడుపుదాం అంతే. చూడండి కుర్చీ ఏరియా కదా, ఇదైతే భలే ఉంది. ఈ బ్రిడ్జ్ దీని పక్కనే పెద్ద పెద్ద షిప్పులు అయితే ఉన్నాయి. రోడ్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు రోడ్ దిగేసాము, హైవే బంపీ రోడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్స్ లో వెళ్తున్నాము. మీకు అసలు ఏం తెలియట్లేదు చూడండి, సస్పెన్షన్ అసలు ఏం తెలియట్లేదు. చాలా సాఫ్ట్ అయితే ఉంది, లైట్ గా ఫీల్ అవుతారు అంతే గానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది సస్పెన్షన్ విషయంలో మాత్రం. బండి ఇంత హెవీగా ఉన్నా కానీ టర్నింగ్ రేడియస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ టర్న్స్ అయితే వేసాను. చాలా ఈజీగా తిరిగేస్తుంది కారు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. స్టీరింగ్ ఫన్ చేయొచ్చు. అసలు డ్రైవింగ్ అయితే మస్తు ఫన్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ, 90 ఇంచ్ అలా వీల్స్. అసలు సస్పెన్షన్ గురించి అయితే అసలు చెప్పుకోని అవసరం లేదు, మీకు వీడియోలో కూడా చెప్పాను ఆల్రెడీ. ఇది ఫ్రెండ్స్ ఎంజీ మెజెస్టర్ డ్రైవ్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.